సన్నీ ఏంటి సన్నీ ఇది మెయిన్. ఇది ఏంటో తెలుసా? ఇది నెయ్యి. సరే ఇక్కడ చూపించరా ఆ కొండ. ఇక్కడ కొండ పెరుగు. నేను వెజ్ బిర్యానీ తినలేను, నాకు వద్దు. వద్దు తెచ్చేసాడు. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మన దగ్గర మళ్ళీ సన్నీ అయితే వచ్చాడు. రావటమే మానేసావు కదా సన్నీ. మంచి బిర్యానీ తిందాం వెళ్ళి. ఇప్పుడు అదంత వద్దు, వదిలే. నువ్వు ఎందుకు రాలేదు? ఎప్పుడు బిర్యానీ అనా? మీరన్నా చెప్పండి, ఎప్పుడు బిర్యానీ అనా? మన వెజిటేరియన్స్ వెజ్ లవర్స్ కి వద్దా? ఏమొద్దా? ఆంటీ వాళ్ళు ఓకే 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 సరే. విజయవాడ వస్తే కరెక్ట్ గా గుర్తుంచుకో. మీ ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా కూడా చెప్పు. విజయవాడ వస్తే అలాంటి ప్లేస్ కి తీసుకెళ్తా. అరిటాకు భోజనం అంటే అరిటాకు పెడతారా? సరే అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దు. అరిటాకు పెడతారో ఇస్తరాకు పెడతారో అక్కడికైతే తీసుకెళ్తాను. మంచి మీల్స్ కేవలం 150 రూపాయలు. అంటే ఇది తక్కువ కాదు 150 రూపాయలు అంటే. కానీ చాలా వాటితో కంపేర్ చేసుకుంటే గనక, పేరు మోసిన వాటితో కంపేర్ చేసుకుంటే గనక చాలా బాగుంటది, కమ్మగా ఉంటది. చలో అక్కడికైతే తీసుకెళ్తాను ఈ రోజు. మీకు టేస్ట్ బాగుంటే ఏం చెప్తావు? అది వీడియో లోపలికైతే వెళ్ళిపోతాం ఆ గురు. చలో. ఈ హోటల్ కి మెయిన్ వచ్చేసరికి పార్కింగ్ ఉండదు. సన్నీ చూడండి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు పాపం. చలో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. సన్నీ సరిపోతావా? నేను సరిపోతానా లేదని డౌట్. మెట్లు చాలా చిన్నగా ఉంటాయి. లోపల సెట్టింగ్ వచ్చేసరికి నార్మల్గా ఉంటుంది, మరీ హెవీగా అలా ఏం కాదు. ఫస్ట్ అయితే అరిటాకు పెట్టేశారు. ట్రెడిషనల్గా మన ఆకు మనమే కడుక్కోవాలి. దద్దోజనమా? పరవన్నం. సారీ, ఓకే. ఫ్రైడే అని స్పెషల్. ఓకే. ముద్దపప్పు, పప్పు, టమాటా పప్పు, బీరకాయ పప్పు, ఆలూ ఫ్రై. ఓకే. దోసకాయ, గోంగూర చట్నీ, అప్పడం. ఇది మెయిన్. ఇది ఏంటో తెలుసా? ఇది నెయ్యి, మిర్చి, అప్పడం. ఒకసారి అంతా దగ్గర నుంచి చూపించేస్తున్నా ఇప్పుడు మీకు. అప్పడం, పప్పు, బంగాళదుంప ఫ్రై, ములక్కాయ కర్రీ, గోంగూర చట్నీ, దద్దోజనం, సారీ ఇది పరవన్నం, వెజ్ బిర్యానీ, ముద్దపప్పు. దీంట్లో వచ్చేసరికి ఘీ అయితే ఇస్తారు. ఫస్ట్ వెజ్ బిర్యానీ నుంచి ట్రై చేస్తా. నేను వెజ్ బిర్యానీ తినలేను, నాకు వద్దు. పరవన్నం ఫ్రైడే స్పెషల్. పరవన్నం అయితే పెడతారు. ఇంకో 2 సార్లు అన్నా పెట్టించుకోవాలి. అన్న ఇది కొంచెం పెట్టవా? పెడతా అన్నది. వద్దు తెచ్చేసాడు. అన్న థ్యాంక్స్ అన్న. సన్నీ తీసేస్తున్నాడు. అన్న నీకు నచ్చింది కదా అన్న. బా రైస్ వేయించుకున్నాం అంటే చాలా కొంచెం గోలగోలగా ఉంటుంది, అడ్జస్ట్ అవ్వాలి. కందిపొడి అలా వేసుకొని చిన్న నెయ్యి బాటిల్ ఉంది కదా, దీంట్లో కొంచెం వేసుకున్నాం. మనం ఉన్నదే కొంచెం, ఇంకొంచెం వేసుకున్నాం. చాలు. నెక్స్ట్ పప్పుకి వచ్చేసరికి కందిపొడి, నెయ్యి. అమ్మా క్రేజీ ఉంది. ఓ బా నెయ్యి దీంట్లోకే అయిపోయింది. పప్పుకి వెళ్ళిపోదాం. పప్పు, నెయ్యి కొంచెం వేసి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటా ఉండాలి. ఇప్పటి నుంచి కాదు, గత 20-25 సంవత్సరాల నుంచి కూడా చాలా ఫేమస్. చాలా మందికి చిన్నపిల్లలకి నచ్చే ముద్దపప్పు అయితే కలుపుకున్నాం. ముద్దపప్పు, నెయ్యి, ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయ. ఇది కొత్త ఆవకాయ లాగా ఉంది. రోడ్డు పచ్చడి కూడా ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఉంది
మనకి గోంగూర వేసారు అది కూడా ట్రై చేద్దాం. ముద్దపప్పు కలుపుకొని ఫస్ట్, తర్వాత ఆవకాయ ముద్దపప్పు ముద్ద ఇలా అయితే క్రేజీ ఉంటుంది. నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తాను ఇప్పుడు. నాని వద్దన్నా వస్తున్నాడు. ఇప్పటివరకు తిన్న కూరలన్నీ హిట్టే. చాలా చాలా కంగారు చేస్తున్నాడు అన్ని. ఇప్పుడు 2 అప్పడాలు నావి. సాంబార్లో ములక్కాయ ముక్కలు, కంకిడి ముక్కలు అన్నీ వేశారు. సేమ్ టేస్ట్ అన్ని నేను చిన్నప్పుడు తిన్న టేస్ట్ అలాగే ఉంది. భలే అనిపిస్తుంది ఆ ఫీలింగ్. కందిపొడి చాలు కదా. నోట్లో అలా ఇష్టంగానే అలా మెల్ట్ అయిపోతుంది. ఫ్రై ఎలా ఉందో చూద్దాం. ఉప్పుగా తిందాం ఫ్రై. కొబ్బరి పొడి ఆలూ ఫ్రై బాగుంది. మజ్జిగ పులుసు, పచ్చి పులుసు ఉంది, మజ్జిగ చారు ఉంది. మజ్జిగ పులుసు అయితే వేసుకున్నాం మనం. చిన్నప్పుడు అస్సలు నచ్చేది కాదయ్యా, ఫస్ట్ టైం తింటున్నా ఇది. అంటే ఇక్కడ ఏంటో ఒక రకమైన స్మెల్ వచ్చేది, చిన్నప్పుడు నచ్చేది కాదు. బా క్రేజీ బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మనం గోంగూర రోట్టు పచ్చడి అయితే తిన్నాం. కచ్చాపచ్చాగా చేశారు. ఎలా ఉంటేనే బాగుంటుంది పేస్ట్ కన్నా కూడా. పంట కింద అలా నలుగుతుంటే భలే ఉంటుంది. ఆనియన్స్ మొత్తం కచ్చాపచ్చాగా ఉంది. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పేస్ట్ అవ్వాల. ఆనియన్స్ అన్నీ అలాగే కనబడుతుంది. ఇంకా మనం లాస్ట్ ఐటమ్కి అయితే వచ్చేద్దాం. పెరుగు హైలైట్ ఉంటుంది. ఇక్కడ చూపిస్తా సార్, ఇక్కడ చూపించరా ఆ కొండ. ఇక్కడ కొండ పెరుగు క్రేజీ. ఏంటి కొండ పెరుగు కొండలోనే, ప్రతి కొండలో కూడా అంటే ఓ పెద్ద దాంట్లో వేసి కొండలోకి మార్చుకోవడం కాదు, విడివిడిగా కొండల్లోనే పెరుగైతే తోడు పెడతారు. పైన పచ్చిమిరపకాయలు అవి కూడా ఉంటాయి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు చూపిస్తాను. వెళ్ళిపోతుంది. ఇలా నోట్లో పెట్టుకుంటే ఉప్పు ఏం అవసరం లేదు. ఇంకా ఆ కమ్మదనం తెలిసిపోతుంది. స్వీట్ అయిపోయిందంట. ఇంకోసారి పెట్టించుకుందాం అనుకున్నా, కానీ పెరుగు తింటే నువ్వు మ్యాడ్ అయిపోతావు. ఈ మాటలే చెప్పి బోరు కొట్టేస్తుంది కదా. ఒక్కొక్క ఐటెం తింటుంటే నోట్లో బ్లాస్టే. కంప్లీట్ అయిన వరకు ఎందుకు ఉంచుతున్నా అంటే ఎలా ఆపకుండా తినేస్తామో చూపిద్దామని. అయిపోయింది అదైతే. ఒకసారి పెరిగే వేయించుకోనా వద్దులండి. అదంతా ఓకే, కానీ స్వీట్ అడగచ్చుగా. స్వీట్ అడిగి వేయించుకోకుండా వేయించుకుంటే గ్రేట్ సార్. నేను అవలా ఉన్నాను. స్వీట్, కొత్త స్వీట్ వచ్చింది. వద్దు సార్. ఏం స్వీట్ ఇది చూద్దాం. లాస్ట్కి వచ్చేప్పటికి ఇంకో స్వీట్ ఏదో తీసుకొచ్చారు. రెడ్ హల్వా.
బ్రెడ్ హల్వా భలే ఉంది. హ్యాపీ మీల్ అయ్యా దీంతో ఎండు. పచ్చి పులుసు అయితే సన్నీ ట్రై చేస్తాను. ట్రై చేశాను, ఎలా ఉందో చెప్పు. సాంబార్ ఎలా ఉంది సార్? సాంబార్ నంబర్ 1. సాంబార్ ఆనియన్ క్రష్ తెలుస్తుందా అన్న? ఒకసారి కొండ చూపించవా? అది సూపర్. ఏ అన్న సూపర్. అన్నం కన్నా పెరిగే చెప్పు ఎలా ఉంది? కలుపు. ఇక్కడ తగలకూడదు. ఇదిగో నేను తిన్నా కూడా ఇక్కడ తగలలేదు. తగలకూడదు మరి. అదే లేదు, అరిటాకులో తింటాం ఒక ఆర్ట్ అమ్మా, అది రావాలి. తిను. బ్రెడ్ హల్వా పెరుగులో కలపడం ఏంటి సార్? పార్సల్ అయితే ఇలా ఇస్తారు, మొత్తం ఎవ్రీథింగ్ వచ్చేస్తుంది. రైస్ టూ సరిపోద్దా అని చెప్పి 2 క్వాంటిటీస్ పెట్టారు. ఇది చూసారా, ఇది మాత్రం మిస్ అవ్వదు. నెయ్యి డబ్బా అస్సలు మిస్ అవ్వదు. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. స్వీట్, పచ్చడి, కూర, పప్పు అన్ని వచ్చేసి. లొకేషన్ డీటెయిల్స్ అన్ని కూడా దీని మీద ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఇది దీని లోపల పెట్టేస్తారు. ఇంకా దీనికి పైన ర్యాప్ చేసి దాని లోపల పెట్టేస్తారు. భయం బాబు, ఇరుక్కోలేరయ్యా. వచ్చేసాం. రాష్ట్రవర్స్ పక్క సందులో అరిటాకు భోజనం ఉంటది, చూసుకోండి ఒకసారి. సన్నీ ఏంటి సన్నీ? సన్నీ ఎలా ఉంది? మీల్స్ ఎలా ఉన్నాయి? సూపర్. అది అసలు బాగుంటుందా? 150 రూపాయలకి ఎక్స్పెక్ట్ చేసావా? నో ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్. కొంతమంది 280 రూపాయలు కూడా తీసుకుంటారు. ఎవరోళ్ళు ఏ పేర్లు చెప్తారు మనోళ్ళు కమెంట్స్ లో. అమ్మో, కందిపొడి. అరే భలే ఉందన్నా నిజంగా. నేను ఎప్పుడు ఏం బాగుంటుందిలే, పొడితో తింటాం. మాకు అసలు రాయలసీమ ఇప్పుడు బయటకు తెప్పించేటట్టున్నావు, పొట్ట నిండిపోయి ఉంది. ఇప్పుడు అర్జెంట్గా ఇంటికి వెళ్ళి పడుకోవాలి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోమాకండి. రేపు ఇంకా వ్లాగ్ లో అయితే కలుద్దాం. బాయ్ ఫర్ నౌ. బాయ్ చెప్పు సన్నీ. బాయ్.